ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఉదయం 11:30 నుంచి సెషన్ ప్రారంభం కానుంది. ఉభయ సభల జాయింట్ సెషన్ నిర్వహిస్తారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించనున్నారు. ఇక గవర్నర్ ప్రసంగంలో ఏముంటుందనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. మూడవ అసెంబ్లీ తొలి సెషన్ లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై గవర్నర్ ప్రసంగం ఉంది. అయితే ఈసారి ఏముంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, నీటి జలాలపై అనుసరించిన విధానం, ఉపాధి కల్పనలో నిర్లక్ష్యంను ఎండగట్టే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీలలో అమలు ఇచ్చిన హామీలు నెరవేర్చే అంశం దిశగా బడ్జెట్ ఉంటుందని, ప్రతి సామాన్యుడిగా ఉపయోగపడేలా రూపకల్పన చేశామనే విషయంపై గవర్నర్ ప్రసంగించనున్నట్లు సమాచారం. ఇక గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను వాయిదా వేయనున్నారు. ఈ నెల 9న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించి సభ ఆమోదం తెలపనుంది. అయితే 10న అసెంబ్లీలో ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, మల్లు మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏ రంగాలకు ఎంత బడ్జెట్ ప్రవేశపెడతారనేది ఆసక్తి నెలకొంది. ఈ నెల 11న ఆదివారం కాగా తిరిగి 12న బడ్జెట్ పద్ధతులపై చర్చ జరగనుంది. సుమారు 4 రోజుల పాటు బడ్జెట్ పద్ధతులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రభుత్వం ఇరిగేషన్ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయనుంది. సుమారు వారం రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి, ఏ రంగాలకు ఎంత బడ్జెట్ ప్రవేశపెడతారనేది ఆసక్తి నెలకొంది అని తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తంగా నేడు ఉదయం 11:30 గంటలకు 2 సభలను ఉద్దేశించుకుంటారు. దాదాపు 2 నెలల గ్యాప్లోనే ఆ గవర్నర్ 2 సభలకు సంబంధించినటువంటి తీర్మానం సమావేశాలు అయితే జరుగుతున్నాయి. తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి దాదాపు మరోసారి కూడా తాను ప్రసంగించనున్నారు. ఉదయం 11:30 గంటలకు సభా సమావేశాలు సంయుక్తంగా ప్రారంభం కానున్నాయి. అనంతరం గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ మండలి రేపటికి వాయిదా పడనుంది. అలాగే సభలు వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీలు కూడా అసెంబ్లీ మండలిలో వేరువేరుగా సమావేశాలు అవుతాయి. బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయి. అలాగే ఆ పార్టీల ఎజెండాను కూడా బీఎస్సీ మొత్తం అసెంబ్లీ ఎజెండాను కూడా ఇటు బీఎస్సీలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ కౌన్సిల్లో ఇప్పటికీ రేపు చర్చ సమాధానంగా ఉండే అవకాశం ఉంది. ఇక 10వ తేదీన 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ఉభయ సభలో కూడా ప్రవేశపెట్టనుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ అయితే ప్రవేశించిన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఓట్ అండ్ బడ్జెట్ కూడా ప్రవేశించబెట్టడానికి ఇటు అవకాశం కల్పిస్తుంది. ఇక నీటిపారుదల, రెవెన్యూ, దాదాపు ఇరిగేషన్కు సంబంధించినటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున సాగే అవకాశం ఉంది. ఇక 2 పార్టీలు కూడా సై అంటే సై అన్నట్టుగా అసెంబ్లీ దూసుకుపోయేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఇరిగేషన్ పరంగా కూడా మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికే కేఆర్ఎంబీ, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అవుట్లెట్లను అప్పగించే విషయమై రాష్ట్రంలో రాజకీయ దుమారం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పరస్పర విమర్శలు, ప్రతి విమర్శలు అయితే జరుగుతున్నాయి. ఇక అసెంబ్లీలో ఈ వాడివేడి చర్చ కూడా పెద్ద ఎత్తున సాగే అవకాశం కనిపిస్తుంది. ఇటు కేఆర్ఎంబీపై కూడా సమావేశాలపై సమీక్ష వేదిక పూర్తి స్థాయిలో చర్చిద్దామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రతిపక్ష గులాబీ పార్టీ సైతం చర్చకు సిద్ధమని తెలిపింది. మరి గత 10 ఏళ్లుగా మొత్తంగా కూడా కేఆర్ఎంబీ కావచ్చు, ఈ నీటి పారుదల శాఖ కావచ్చు, ఇరిగేషన్ మొత్తంగా కూడా ప్రభుత్వం కేటాయింపులు కావచ్చు, ఒప్పందాలు కావచ్చు, ఇవన్నిటిపైన మరి ఇప్పుడు తాజాగా కేఆర్ఎంబీ విషయంలో ప్రభుత్వం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈ రెండింటిపైన కూడా సై అంటే సై అన్నట్టుగా అసెంబ్లీలో చర్చకు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటు మొత్తం కూడా ఈ నాగార్జునసాగర్ డ్యామ్ విషయంలో అయితే నీటి విషయంలో అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు గతంలో వీళ్ళంతా కూడా దోచిపెట్టారు అనేటట్టుగా ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యం. మొత్తానికి నీటిపారుదల చర్చలో బడ్జెట్ సమావేశాలు కూడా వేడికి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరో 2 గ్యారంటీ అమలుకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీసీ కులగణన కోసం ప్రత్యేక బిల్లును కూడా ఉభయ సభల్లో ప్రవేశపెట్టినారు. మరికొన్ని ఇతర బిల్లులు కూడా అసెంబ్లీ ముందుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే
ఎన్ని రోజులు ఇంకా స్పష్టంగా ఎన్ని రోజులు సభను నడపాలి, ఆ బడ్జెట్ సభలో ఇంకా ఏ అంశాలపైన 2024-25 సంబంధించినటువంటి విషయాలపై మొత్తం కూడా ఇంకా బీఎస్సీ సమావేశం అనంతరం పూర్తి విషయాలు అయితే తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎస్ మహేందర్, అలాగే సుమారు 4 రోజుల పాటు బడ్జెట్ పద్దులపై చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మహేందర్? ఎస్, మొత్తంగా మొదట అయితే 6 రోజుల పాటు జరిగే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తంగా 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయాలపైన, అలాగే బీసీ కులగణన విషయం కావచ్చు, ఇరిగేషన్ విషయం కావచ్చు, అలాగే ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు గత అసెంబ్లీ సమావేశాల్లో చేసినటువంటి శ్వేతపత్రాలు కావచ్చు, కొత్తగా ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ ప్రాజెక్ట్ పైన ఆ శ్వేతపత్రం కూడా ఇప్పటికే అంతా కూడా ఎంక్వైరీ చేపించిన శ్వేతపత్రం కూడా ఇప్పుడు అసెంబ్లీకి వేదిక విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇవన్నీ నేపథ్యంలో మొత్తంగా కూడా బడ్జెట్ కోసం ఒక 4 రోజుల కేటాయింపులు, తర్వాత ఈ 2 విషయాలపైన 6 గ్యారెంటీల పైన కావచ్చు, ప్రతిపక్ష ఏదైతే పార్టీకి చెప్తున్నాయో వాటిపైన నీటి విషయంలో కావచ్చు, అలాగే ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇప్పటికే శ్వేతపత్ర విషయంలో ఇవన్నిటిపైన మరో రోజులు జోడించి మొత్తంగా 6 రోజుల పాటు గడుపు నడపాలని మొత్తంగా అనిపిస్తున్న పరిస్థితి. అయితే మొత్తం 12వ తేదీ నుంచి చర్చ జనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. కనీసం 6 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక గురువారం అయితే నేడు స్పీకర్ అధ్యక్షతన జరిగేటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో మాత్రం తేదీలు ఎజెండా ఖరారయ్యే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక మండలిలో అలాగే సభలో శాసనసభలో మొత్తంగా కూడా అవసరమైన ఏర్పాట్ల బయట ఇప్పటికే సుగేందర్ రెడ్డి కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం. సో మొత్తానికైతే 5 నుంచి 6 రోజుల పాటు సభ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. సో ఈ బడ్జెట్ సమావేశాలు మాత్రం చాలా విషయాలు కూడా బయటపడదు. ఇప్పటికే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ విషయాలపైన పూర్తిగా ఇప్పటికే అమలు చేసినటువంటి పథకాలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, ఇప్పుడు ఇవ్వబోయే గ్యారెంటీల పైన చర్చ ఒకవైపు, ఇప్పుడు ఇటు బీఆర్ఎస్ అధికార ముఖ్యమంత్రి పైన అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన నీటి విషయంలో చేస్తున్నటువంటి మొత్తంగా కూడా ఆరోపణలన్నింటి కూడా సమాధానాలు చెప్పేలాగా, అలాగే గత ప్రభుత్వం చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలపైన, కాళేశ్వరం పైన, అలాగే ఇరిగేషన్లో ఎలాంటి తప్పిదాలు చేశారు, ఇప్పటికే అనేక శాఖలను కూడా ప్రక్షాళన దిశగా తీసుకుపోయిన నేపథ్యంలో ఆయా శాఖల్లో ఎలాంటి విషయాలు జరిగాయి నేడు. అయితే ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావడం అనేది కూడా హాట్ టాపిక్గా మారింది. సో ఆయన సమక్షంలో పూర్తిగా ఇవన్నీ కూడా దుమ్మెత్తిపోసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రభుత్వం. సో చూడాలి, రసబసగా జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. నేడు 2 సభల్లో గవర్నర్ ప్రసంగం సభలో వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.